అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లజేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. సహోదరులారా, దేవుడు యెహోషువను పని మీద నియమించడం జరిగింది. మోషేతో దేవుడికున్న సహకారమును యెహోషువ కూడా దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నేను మోషేతో ఉన్నట్టే నీతోనూ ఉంటాను, నీతో ఎప్పటికీ ఉంటాను, నిన్ను విడిచిపెట్టను అని యెహోషువకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అట్లాగే ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న వాక్కు ప్రకారము యెహోషువ ప్రవర్తించడానికి జాగ్రత్తగా ఉండేలా రాత్రింబగళ్ళు దానిని ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు నీ త్రోవలో నీవు వర్ధిల్లుతావు, నీకు విజయము చేకూరుతుంది అని యెహోషువకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరీ ధన్యులని చెప్పాను. సహోదరులారా, మనము దేవుని వాక్యమును అనుసరించి ఆచరించి అమలుపరిచినట్లయితే మనము ఎంతగానో ధన్యులుగా ఇక్కడ వాక్యం ద్వారా మనల్ని హెచ్చిస్తున్నాడు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.